హాయ్ ఫ్రెండ్స్, యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్కి ప్రిపేర్ స్టూడెంట్స్ కోసం ఇది గ్రాడ్యుయేట్ లెవెల్ కావచ్చు, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ కావచ్చు, రెండు ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. సో ఆల్రెడీ ఎగ్జామ్ డేట్స్ రిలీజ్ చేశాడు కాబట్టి ఇంకా మనం ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్ రాయాలి. నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్ రాసేటప్పుడు ఏ క్వశ్చన్ అనేది ఎలా సాల్వ్ చేయాలి, మనం ప్రతి క్వశ్చన్ అనేది మ్యాక్సిమం క్వశ్చన్స్ స్పీడ్గా చేయడానికి ట్రై చేయాలి. సో దానికోసం నేను ఈ స్పీడ్ బూస్టర్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ సిరీస్లో ప్రతి క్వశ్చన్ మనం 3x స్పీడ్తో ప్రాబ్లం సాల్వ్ చేయగలం. ఎప్పుడైనా సరే మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు అన్ని మోడల్స్ మీరు చేసి వెళ్ళాలి. చేస్తే ఎగ్జామ్లో అదే మోడల్ వస్తే టక్మని పెట్టేయచ్చు. లేదనుకోండి కొత్త క్వశ్చన్ వచ్చిందనుకో, సో ఆ క్వశ్చన్ మనం చేయలేము. అందుకని అన్ని మోడల్స్ కవర్ అయ్యే విధంగా మ్యాక్సిమం క్వశ్చన్స్ తీసుకొచ్చాను. సో ఈరోజు ప్రాక్టీస్ సెట్ నెంబర్ 5 అనమాట. ఇవన్నీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. ఆ వీడియో స్టార్ట్ చేసే ముందు నా నుంచి ఒక రిక్వెస్ట్, మీరు మన యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే యాప్టిట్యూడ్ టాక్స్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఆల్రెడీ మనం ఎన్టీపీసీ గ్రూప్ డి ఎగ్జామ్కి ప్రిపేర్ స్టూడెంట్స్ కోసం యాజ్ పర్ సిలబస్ మొత్తం కంటెంట్ ఆ లెవెల్లోనే కవర్ చేశాను. అన్ని మోడల్స్ కవర్ చేస్తూ ప్రతి టాపిక్ చాలా డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోస్ వీటిలో చూసుకోండి. ఇది కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయాలి. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా అప్డేటెడ్ క్వశ్చన్స్ తీసుకొని మళ్ళీ మీకు చాప్టర్ వైజ్గా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ మ్యాథ్స్ టాపిక్స్ మొత్తం ఎన్టీపీసీ మ్యాథ్స్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. అలాగే అర్థమెటిక్ టాపిక్స్ మొత్తం పక్కా సెలక్షన్ సిరీస్, అలాగే ఎన్టీపీసీ అర్థమెటిక్ సిరీస్లో ఉన్నాయన్నమాట. అలాగే మనం 2024లో జరిగిన ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ మొత్తం ఈ ప్లేలిస్ట్లో ఉన్నాయి. కొన్ని ఫిక్స్డ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తాయి అన్నమాట. సో మళ్ళీ ఎగ్జామ్లో వస్తే 10 సెకండ్స్ లోపు ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో అవి మ్యాథ్స్ బూస్టర్ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఏ వీడియోస్ కావాలనుకుంటే ఆ వీడియోస్ చూడండి. మన యూట్యూబ్ ఛానల్ అనేది కంప్లీట్గా రైల్వే ఎగ్జామ్ కంటెంటే మీకు ప్రొవైడ్ చేస్తాను, కంప్లీట్ డెడికేటెడ్ టు ది రైల్వే ఆస్పిరెంట్ స్టూడెంట్స్ అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ABCD అండ్ E ఆర్ ద డిజిట్స్ ఆఫ్ నెంబర్ బిగిన్ ఫ్రమ్ ద లెఫ్ట్ ద నెంబర్ ఈజ్ అన్నాడు. ఈ మొత్తం మనం ఏం చేయాలి, 5 డిజిట్స్ ఇచ్చాడు. అండ్ నెంబర్ ఫార్మేట్లు ఎలా రాస్తారు, 1, 10, 100, 1000, 10,000. 10,000 అంటే ఏంది, 10^4 కదా. ఇక్కడ 10^4 లేదు, ఇక్కడ 10^4 ఉంది, ఇక్కడ లేదు. సో ఇక్కడ 10³ ఉంది, ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. సో నేను మళ్ళీ చెప్తున్నాను, మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేవి క్వశ్చన్ టు క్వశ్చన్ చదివి స్టెప్ బై స్టెప్ చేయకూడదు. మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్ చదవాలి, తర్వాత ఆప్షన్ చూడాలి, దాన్ని బేస్ చేసుకుని మనం ఎంతవరకు క్యాలిక్యులేషన్ చేయాలో అంతవరకే చేయాలి. అంతేగాని స్టెప్ బై స్టెప్ క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్ళకూడదు. సో నా వే ఆఫ్ టీచింగ్ స్టైల్ కానీ మీకు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలో క్లారిటీ వస్తుంది మీకు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యాంగిల్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ఆర్ ఇన్ ద రేషియో ద స్మాలెస్ట్ యాంగిల్ ఆఫ్ దీస్ యాంగిల్స్ అన్నాడు. ఇప్పుడు చూడండి, క్వాడ్రిలేటరల్ సమ్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఎంత, 360 degrees కదా. ఈ 4 రేషియోస్లో డివైడ్ చేశాడు. మొత్తం టోటల్ ఎన్ని పార్ట్స్, 5 + 8 13, 26 ఒక +10 ఎంత, 36 పార్ట్స్ అనేది టోటల్ సమ్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ యాంగిల్ ఎంత, 360 degrees. మనకేం కావాలి, స్మాలెస్ట్ ఎన్ని పార్ట్స్, 5 పార్ట్సే కదా. వాట్ ఈజ్ ఆన్సర్, 36, 10 టైమ్స్ పోతుంది, 5 × 10 50 degrees. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏ క్వశ్చన్ మీరు స్కిప్ చేయాలి, ఏ క్వశ్చన్ చేయాలి, ఏ క్వశ్చన్స్ సెకండ్ రీడింగ్లో చేయాలని చాలా క్లియర్గా అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో క్వశ్చన్ చూడగానే చేసే పని అయితే ఫస్ట్ రీడింగ్లో చేయండి. సో క్వశ్చన్ చూడగానే కొంచెం క్యాలిక్యులేషన్ పడుతుందంటే సెకండ్ రీడింగ్లో చేయండి. క్వశ్చన్ చూడగానే ఎక్కువ క్యాలిక్యులేషన్ పడుతుంది, లేదు ఈ క్వశ్చన్ కొత్త మోడల్ క్వశ్చన్ అనుకుంటే లాస్ట్లో మీకు టైం ఉంటే థర్డ్ రీడింగ్లో చేయండి. ఓకే, మొత్తం ఓవరాల్ పేపర్ మొత్తం మనం 3 రీడింగ్స్లో చేయాలి. ఎలా చేయాలి, ఎలా అటెంప్ట్ చేయాలని కూడా దానికోసం స్పెషల్గా డెడికేటెడ్ ఒక వీడియో చేశాను, ఆ వీడియో చూడండి, అది మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇఫ్ సీకెన్ తీటా మైనస్ కొసీకెన్ తీటా ఈజ్ ఈక్వల్ 0 అయితే ద వాల్యూ ఆఫ్ 2 sin 2θ మైనస్ 3 cos 2θ. ఇది ఒక స్టాండర్డ్ ఫార్మేట్ గుర్తుపెట్టుకోండి. మనకి ఎప్పుడైనా సరే sin θ ఈజ్ ఈక్వల్ టు cos θ ఎప్పుడవుతుంది, θ ఈజ్ ఈక్వల్ టు 45 degree అయినప్పుడు. అలాగే సీకెన్ తీటా ఈజ్ ఈక్వల్ టు కొసీకెన్ తీటా ఎప్పుడవుతుంది, తీటా ఈజ్ ఈక్వల్ టు 45 degrees. ఇప్పుడు చూడండి, సీకెన్ తీటా మైనస్ కొసీకెన్ తీటా ఈజ్ ఈక్వల్ 0 అయితే
సీకెన్ తీటా ఈజ్ ఈక్వల్ టు కొసికెన్ తీటా అవుతుందా? అప్పుడు తీటా వాల్యూ ఎంత అవుతుంది? 45 డిగ్రీ అవుతుంది. డైరెక్ట్గా ఈ 45 డిగ్రీ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 2 sin 2 తీటా మైనస్ 3 cos 2 తీటా, 2 ఇంటూ సైన్ తీటా వాల్యూ 45 డిగ్రీస్ అంటే 2 తీటా అంటే ఎంత అవుతుంది? 90 డిగ్రీస్ మైనస్ 3 ఇంటూ కాస్ 2 తీటా అంటే మళ్ళీ ఎంత? 90 డిగ్రీస్. సైన్ 90 డిగ్రీ వాల్యూ ఎంత? 1. కాస్ 90 డిగ్రీ వాల్యూ ఎంత? 0. 2 ఇంటూ 1 ఎంత అవుతుంది? 2 మైనస్ 3 ఇంటూ ఎనీథింగ్ 3 ఇంటూ 0 0. దట్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ అవుతుంది 2. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. మీరు ఈ ప్రాపర్టీ గుర్తుపెట్టుకోండి. సో సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా అన్న తీటా 45 డిగ్రీస్ అవుతుంది. సీకెన్ తీటా మైనస్ కొసీకెన్ తీటా అన్న తీటా వాల్యూ ఎంత అవుతుంది? 45 డిగ్రీ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ మస్ట్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ది నెంబర్ 26, 44, 56 and 104 సో దట్ ద రిమైండర్ ఆర్ ఇన్ ప్రపోర్షన్. ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి మీకు ఒక స్పెషల్ ట్రిక్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా ఈ నెంబర్స్ అనేవి ఇన్ ప్రపోర్షన్లో లేవు. ఇన్ ప్రపోర్షన్లో ఉండాలి అంటే ఒక నెంబర్ సబ్ట్రాక్ట్ చేయాలంటే ప్రతి నెంబర్లో నుంచి ఆ నెంబర్ ఏదో మనం కనుక్కోవాలి అన్నారు. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. 26, 44, 56, 104. దీనికోసం మీకు స్పెషల్ ట్రిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆ స్పెషల్ ట్రిక్ ఏంటంటే ఫస్ట్ మీరేం చేస్తారంటే ఈ 2 నెంబర్స్ యొక్క డిఫరెన్స్ తీసుకోండి. 26కి 44 డిఫరెన్స్ ఎంత? 18. అలాగే 56కి 104కి డిఫరెన్స్ ఎంత అవుతుంది? 44, 48, 48 48 అవుతుంది. ఇక్కడ డిఫరెన్స్లో ఏమైనా క్యాన్సిలేషన్ అవుతుంటే క్యాన్సిలేషన్ చేయండి. ఎందుకంటే పెద్ద పెద్ద నెంబర్స్ కాబట్టి 6 3 టైమ్స్ పోతుంది, 6 8 టైమ్స్ పోతుంది. ఇది ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ పార్ట్ ఏం చేయాలి? ఇక్కడున్న ఫస్ట్ నెంబర్ని సెకండ్ పార్ట్ యొక్క డిఫరెన్స్తో మల్టిప్లై చేయండి. 26 ఇంటూ 5 8 మైనస్ ఫస్ట్ పార్ట్ డిఫరెన్స్ని సెకండ్ పార్ట్ యొక్క ఫస్ట్ నెంబర్తో మల్టిప్లై చేయండి. 56 ఇంటూ 3 బై డిఫరెన్స్ రాయండి. సో 3కి 8కి డిఫరెన్స్ ఎంత? 5. అంతే, పెద్ద క్యాలిక్యులేషన్ ఏమీ ఉండదు. చూడండి, 8 6 ఎంత? 48, 8 2 16 4 20 మైనస్ 56 ఇంటూ 3 అంటే ఎంత అవుతుంది? 150 18 168 బై 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 40/5 అండ్ ఫైనల్ ఆన్సర్ ఈజ్ 8. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సో ప్రతి నెంబర్లో నుంచి 8ని మనం సబ్ట్రాక్ట్ చేస్తే అది ఇన్ ప్రపోర్షన్లో ఉంటుంది. ఏం చేశాను నేను? ఫస్ట్ స్టెప్ ఏం చేశాను? డిఫరెన్స్ తీసుకున్నాను. ఇవి క్యాన్సిలేషన్ అయితే క్యాన్సిలేషన్ చేయండి. నెక్స్ట్ ఏం చేశాను? ఇది ఫస్ట్ పార్ట్ అనుకోండి, ఇది సెకండ్ పార్ట్ అనుకోండి. ఫస్ట్ పార్ట్లో ఫస్ట్ నెంబర్ని సెకండ్ పార్ట్ యొక్క డిఫరెన్స్తో మల్టిప్లై చేశాను. సెకండ్ పార్ట్ యొక్క ఫస్ట్ నెంబర్ని ఫస్ట్ పార్ట్ యొక్క డిఫరెన్స్ తోటి మల్టిప్లై చేశాను బై డినామినేటర్లో డిఫరెన్స్ రాశాను. పైన డిఫరెన్స్ కాబట్టి డినామినేటర్లో కూడా డిఫరెన్స్ తీసుకోండి. నెక్స్ట్ వన్, ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 40, దేర్ ప్రోడక్ట్ ఈజ్ 60, సమ్ ఆఫ్ దేర్ ఆర్ రెసిప్రోకల్. ఈ క్వశ్చన్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ ప్యాటర్న్ కూడా ఎగ్జామ్లో ఎక్కువ అడుగుతున్నాడు. 2 నెంబర్స్ x, y అంటే దాని రెసిప్రోకల్ ఏమవుతుంది? 1/x ప్లస్ 1/y. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? x ప్లస్ y బై x ఇంటూ y. ఓకే, మీరు రేపు ఎగ్జామ్లో ఈ పాయింట్స్ మీరు రాయకూడదు, డైరెక్ట్గా మన మైండ్లో గుర్తుండాలి. రెసిప్రోకల్ అంటే సమ్ బై ప్రొడక్ట్. ఎస్పీ గుర్తుపెట్టుకోండి, సమ్ బై ప్రొడక్ట్. ఇక్కడ మనకేమి ఇచ్చాడు? సమ్ ఆఫ్ ది నెంబర్ 40 బై ప్రొడక్ట్ ఎంత ఇచ్చాడు? 60 ఇచ్చాడు. 0 0 క్యాన్సిల్, 2 2 2 3 2/3. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఏం గుర్తుపెట్టుకోవాలి? ఎస్పీ గుర్తుపెట్టుకోండి, సమ్ బై ప్రొడక్ట్. నెక్స్ట్ వన్, లెంత్ బ్రెడ్త్ అండ్ హైట్ ఆఫ్ ఎ రూమ్ ఆర్ 20 25 35 meters. వాట్ విల్ బి ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ 4 walls అన్నాడు. సో ఇక్కడ మనకి 4 walls అంటే ఏరియా ఆఫ్ 4 wallsకి ఫార్ములా ఏమవుతుంది? ఏరియా ఆఫ్ 4 walls. డైరెక్ట్ ఫార్ములా ఏంటిది? 2h ఇంటూ L ప్లస్ బి మనం ఫార్ములా రాసాము. నెక్స్ట్ 2 ఇంటూ హైట్ ఎంత? 35. సో మీరు క్యాలిక్యులేషన్ ఇక్కడే అయిపోయే విధంగా చూడండి. 2 ఇంటూ 35 ఎంత అవుతుంది? 70 అవుతుంది. 70 ఇంటూ సంథింగ్ చేసినా సరే యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. సో ఆప్షన్ బి, ఆప్షన్ డి క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఆన్సర్ కంపల్సరీగా దేని యొక్క మల్టిపుల్ ఉండాలి? 7 యొక్క మల్టిపుల్స్ ఉండాలి.
ఆప్షన్ ఏ చూడండి. ఏ 4 28, రిమైండర్ అంతా 3, 7 35, ఇది 7th పోతుంది. నెక్స్ట్ ఏ 4 28 3 34, ఇది 7th ఇవ్వడదు, డైరెక్ట్గా ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఇక్కడ క్యాలిక్యులేషన్ చేయలేదు, మల్టిప్లై చేయలేదు. ఓకే. నెక్స్ట్ హాఫ్ L + B అంటే 20 + 25, అది ఈక్వల్ ఎంత అవుతుంది 45. 70 × 45 అంటే 0, 7 5 35, 7 4 28 + 3 31. సో ఆన్సర్ అవుతుంది 3150. మనం క్యాలిక్యులేషన్ చేయలేదు. సో క్యాలిక్యులేషన్స్ లేకుండా జస్ట్ ఫార్ములా రాసి ఆప్షన్ బేస్ చేసుకుని ఎంతవరకు క్యాలిక్యులేషన్ చేయాలో అంతవరకు క్యాలిక్యులేషన్ చేసాం మనం. నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్, కొంచెం ట్రిక్కీగా ఉంటుంది ఇది. ఓకే. సో ఇది మీరు ట్రిక్కీగా చేస్తే చాలా ఈజీ అవుతుంది, లేదా జనరల్ విలేజ్ చేస్తే మాత్రం క్యాలిక్యులేషన్ బాగా పెరుగుతుంది. ఓకే. సో X and Y can finish a task in 15 days or 20 days respectively. Okay. The capacity of Z is 5/2 times that of X. కెపాసిటీ అంటే ఏంది? ఎఫిషియన్సీ. Z యొక్క ఎఫిషియన్సీ అనేది X యొక్క ఎఫిషియన్సీలో 5/2 ఉంది. ఓకే. వర్కింగ్ టుగెదర్ ఇన్ హౌ మెనీ డేస్ X Y Z ఫినిష్ ద వర్క్. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే X Y ఎఫిషియన్సీ కనుక్కోండి. X ఎన్ని రోజులు? 15 రోజులు. Y ఎన్ని రోజులు? 20 రోజులు. ఇది టైం కదా, రేషియో తీసుకోండి. 5 3 5 4. టైం రేషియో 3:4 అయితే ఎఫిషియన్సీ రేషియో ఎంత అవుతుంది? 4:3 అవుతుంది. నెక్స్ట్ జెడ్ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 5/2 టైమ్స్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ అంటే ఎంత? 4 కదా. 2 times 5 2 ఎంత? 10. ఇది ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ. మనం ఏం కనుక్కోవాలి? హౌ మెనీ డేస్ XYZ కెన్ ఫినిష్ ద వర్క్. టైం టేకెన్ బై XYZ. టైం ఎలా వస్తుంది? టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ ఎలా వస్తుంది? ఎల్సిఎం తీసుకోండి. 4కి 3కి 10కి ఎల్సిఎం ఎంత వస్తుంది? 12 60. ఎంత? 60 ఎల్సిఎం. ముగ్గురికి ఎఫిషియన్సీ ఎంత? 4 + 3 7, 7 + 10 ఎంత? 17, 17 3 51. రిమైండర్ ఎంత ఉంది? 9/17. 3 9/17. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఓకే. ఇలా మీరు చేసే ప్రాబ్లం చాలా ఈజీగా అవుతుంది. లేదు మీరు మళ్ళీ నెంబర్ ఆఫ్ డేస్ తీసుకుని చేశారనుకోండి, ఏమవుతుంది? ప్రాబ్లం కొంచెం క్యాలిక్యులేషన్ పెరుగుతుంది. నెక్స్ట్ వన్, ద మినిమం వాల్యూ ఆఫ్ 11 sin² θ + 12 cos² θ. ఈ క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఒక ఐడెంటిటీ అనమాట. జస్ట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తే 2 secondsలో అయిపోతుంది. ఆ 2 seconds ఎలాగో చూడండి. ఇంకనుకోవాలి మినిమం వాల్యూ ఆఫ్ 11 sin² θ + 12 cos² θ అన్నాడు. ఇప్పుడు sin² θ + cos² θ అనేది ఒక ఐడెంటిటీ ఉన్నప్పుడు sin θ యొక్క కోఎఫిషియంట్ ఏమో మినిమం అవుతుంది, cos θ యొక్క కోఎఫిషియంట్ వాల్యూ ఏమవుతుంది? మ్యాక్సిమం అవుతుంది. అంతే. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇది ఐడెంటిటీ కాబట్టి sin² కోఎఫిషియంట్ ఎంత? 11 ఉంది. సో 11 అనేది మినిమం వాల్యూ. మినిమం వాల్యూ కాబట్టి 11 ఆప్షన్ ఈజ్ కరెక్ట్. అదే మ్యాక్సిమం వాల్యూ అయితే ఏమవుతుంది? 12 అవుతుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 3 sin² θ + 4 cos² θ అన్నాడు. ఇందులో మినిమం వాల్యూ ఎంత అవుతుంది? 3 అవుతుంది. మ్యాక్సిమం వాల్యూ ఏమో 4 అవుతుంది. ఇది ఐడెంటిటీ అనమాట. ఈ మోడల్లో ఎగ్జామ్లో క్వశ్చన్స్ చాలాసార్లు అడిగాడు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో మళ్ళీ రిపీట్ అయితే జస్ట్ 2 seconds ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్ వన్, ఇఫ్ x = 12 y = 7 అన్నాడు. ద వాల్యూ ఆఫ్ x² + y² - xy x³ + y³. సో డైరెక్ట్ చూడండి, ఇది ఫార్ములా బేస్డ్ క్వశ్చన్. ఇది మనం x³ + y³ ఫార్ములా ఏంటిది? x + y ఇంటూ x² + y² - xy. న్యూమరేటర్లో ఈ వాల్యూ క్యాన్సిల్ అవుతుంది. ఇంకా మిగిలింది 1/x + y కదా. x వాల్యూ 12, y వాల్యూ 7. x + y ఎంత? 19. 1/19 ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. జస్ట్ 2 seconds ఆన్సర్ ఇది కూడా. కాకపోతే మనకు ఆల్రెడీ ఫార్ములా అనేది తెలిసి ఉండాలి. నెక్స్ట్ వన్, ఏ టెలివిజన్ మ్యానుఫ్యాక్చర్ ఎండ్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10% బై సెల్లింగ్ 1 TV set for 24,750. If the production cost is increased by 15%, then what would be the new selling price of the TV set to gain a profit of 15%? ఈ క్వశ్చన్ చాలా క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఫస్ట్ రీడింగ్లో కాదు, సెకండ్ రీడింగ్లో కాదు, థర్డ్ రీడింగ్లో చేయండి ఈ క్వశ్చన్. ఫస్ట్ రీడింగ్లో చేస్తే టైం టేకింగ్ అయిపోతుంది. ఇంకా చూడండి ఆప్షన్స్లో అన్ని ఆప్షన్స్ ఏమున్నాయి? పాయింట్స్లో ఉన్నాయి. క్యాలిక్యులేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే మనం
క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఒక టెలివిజన్ మ్యానుఫ్యాక్చరర్ ఒక టీవీని 24,750 రూపాయలకు అమ్మడం వల్ల 10% ప్రాఫిట్ వచ్చిందంట. ఫస్ట్ కాస్ట్ ప్రైస్ కనుక్కుందాం. 10% ప్రాఫిట్ వచ్చిందంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత? 110%. ఈ 110% వాల్యూ దేనికి ఈక్వల్? 24,750కి ఈక్వల్. కాస్ట్ ప్రైస్ అంటే 100% వాల్యూ మనం కనుక్కుంటే సరిపోతుంది. 0 0 క్యాన్సిల్. నెక్స్ట్ మనం 11th క్యాన్సిలేషన్ చేస్తే 11 2 22, ఇంకో 2 ఉంది. మళ్ళీ 11 2 22, 5 ఉంది. 11 5 55. సో కాస్ట్ ప్రైస్ వాల్యూ ఎంత అవుతుంది? 22,500 అయింది. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ ఏమన్నాడు? ఇఫ్ ద ప్రొడక్షన్ కాస్ట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 15%, యాక్చువల్ కాస్ట్ ప్రైస్ ఇంత, ఎంత పెంచాడంట? 15% ఇంక్రీజ్ చేశాడు. అంటే ఇది ఎంత అవుతుంది? 115/00. ఇది న్యూ కాస్ట్ ప్రైస్. ఇది దెన్ వాట్ వుడ్ బి ద న్యూ సెల్లింగ్ ప్రైస్ ఆన్ ద టీవీ సెట్? సో టు గెయిన్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 15%, నాకు 15% ప్రాఫిట్ రావాలి అంటే నేను ఎంత కమ్మాలి అన్నాడు. ఇది యాక్చువల్ కాస్ట్ ప్రైస్ కదా, నాకు ఎంత ప్రాఫిట్ రావాలి? 15% ప్రాఫిట్ రావాలి. అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 115/100. యాక్చువల్గా సింగిల్ లైన్లో రాశాను ఇది, మళ్ళీ క్యాలిక్యులేషన్ చేయకుండా. ఈ 2 zeros క్యాన్సిల్. సో అన్నిట్లో పాయింట్ తర్వాత 2 years ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ 100తో క్యాన్సిలేషన్ చేయొద్దు. ఓకే. నెక్స్ట్ యూనిట్ ప్లేస్ వాల్యూ చూస్తుంటే 5 5 5, మళ్ళీ 5 5 25. యూనిట్ ప్లేస్ వాల్యూ 5 రావాలి అంటే ఆప్షన్ డీని మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే అన్ని నియరెస్ట్ వాల్యూస్లోనే ఉన్నాయి. కంపల్సరీగా మనం ఏం చేయాలి? ఆ మల్టిప్లికేషన్ చేయాల్సిందే. ఏమున్నాయి? 225 ఇంటూ 115 ఇంటూ 115. సో 115 స్క్వేర్ కదా ఇది, అంటే ఎంత వస్తుంది? 25. 11 నెక్స్ట్ టైం అంటే 12, 132, 13225. దీన్ని మనం మల్టిప్లై చేయాలి. ఫస్ట్ 5తో మల్టిప్లై చేద్దాం. 5 5 25, 5 2 10, 12, 5 2 10, 1 11, 5 3 15, 1 16, 5 1 5, 1 6. నెక్స్ట్ 2తో మల్టిప్లై చేస్తే 2 5 10, 2 2 4 1 5, 2 2 4, 2 3 6, 2 1 2. ఒక స్పేస్ వదిలేస్తే మళ్ళీ ఏమవుతుంది? 0 5 4 6 2. ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే 5 2 6 15 17 9 2. డినామినేటర్లో 2 zeros ఉన్నాయి కాబట్టి రైట్ సైడ్ నుంచి 2 digits తర్వాత పాయింట్ పెట్టండి. 29756.25. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సో దీనికి మనం ఇంత క్యాలిక్యులేషన్ చేసాం కదా. సో ఇంత క్యాలిక్యులేషన్స్ లేకుండా సో డైరెక్ట్గా క్యాలిక్యులేషన్ అనేది ఏ విధంగా చేయొచ్చు? డివిజువల్ రూల్స్ మనం అప్లై చేస్తే సో 24750 అనేది ఏ నెంబర్తో డివైడ్ అవుతుందో ఒకసారి చెక్ చేద్దాం. 9 ఎక్కడ డివిజువల్ చెక్ చేయండి. 2 + 4 ఎంత? 6. ఇక్కడ కదా మనం క్యాలిక్యులేషన్ చేయాల్సింది. 225 ఇంటూ 115 ఇంటూ 115. ఇది మనం క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఈ మొత్తం క్యాలిక్యులేషన్ చేసే ముందు డివిజువల్ రూల్ చెక్ చేయండి. 2 + 2 ఎంత? 4. 4 + 5 ఎంత? 9. అంటే ఈ నెంబర్ కంపల్సరీగా 9తో డివైడ్ అవుతుంది. ఆన్సర్లో కంపల్సరీగా ఏ నెంబర్ 9తో డివైడ్ అవుతుందో అదే మన ఆన్సర్. సో 9 ఎక్కడ డివైడ్ చూడండి. 2 + 7 ఎంత? 9. క్యాన్సిలేషన్ చేయండి. అలాగే 8 + 7 ఎంత? 13. 13 + 5 18. ఇది క్యాన్సిల్ అవుతుంది. 6 + 2 ఎంత? 8. 9తో పోదు. 2 + 7 9. 7 + 2 9. 5 + 5 10. 10 + 6 16. డిజిటల్స్ 16 అంటే 9తో పోదు. 9. 2 + 7 9. అలాగే 5 + 5 10 + 8 18. ఇది 9తో పోతుంది. అలాగే 2 + 7 9. 6 + 5 11. 11 + 6 17. 19. 19 + 6 25. ఇది కూడా 9తో పోదు. 9తో డివైడ్ అయింది ఒకే ఒక ఆప్షన్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇక్కడే ప్రాబ్లం అయిపోయింది. ఈ క్యాలిక్యులేషన్ మనకు అవసరం లేదు. ఓకే. సో ఇలా మీరు డివిజువల్ రూల్ అప్లై చేసి కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఇఫ్ వన్ యాంగిల్ ఆఫ్ parallelogram is 28 degrees less than thrice the smallest angle or largest angle of the
ప్యారలోగ్రామ్. సో ప్యారలోగ్రామ్లో ఒక ప్రాపర్టీ ఉంది. ఆ ప్రాపర్టీ ఏంటిది? ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ అనుకుంటే ఇది ఎంత అవుతుంది? ఇది కూడా ఎక్స్ అవుతుంది. వేరే యాంగిల్ ఎంత అన్నాడు? ఇఫ్ వన్ ఆఫ్ ది యాంగిల్ ఆఫ్ ది ప్యారలోగ్రామ్ ఈస్ 28 degrees లెస్ దాన్ థ్రైస్ ద స్మాలెస్ట్ యాంగిల్. స్మాలెస్ట్ యాంగిల్ ఎక్స్ అనుకుంటే థ్రైస్ ద స్మాలెస్ట్ యాంగిల్ మైనస్ 28 degrees. ఇప్పుడు ఇది కూడా ఏమవుతుంది? 3x మైనస్ 28. ఈ మొత్తాన్ని మనం యాడ్ చేస్తే యాంగిల్ ఎంత? 360 degreesకి ఈక్వల్ అవుతుంది. సో మొత్తాన్ని యాడ్ చేస్తే ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత? 2x ప్లస్ 3x అంటే ఎంత అవుతుంది? 6x మైనస్ 28 అంటే ఎంత వస్తుంది? -28 మైనస్ 56 360. 8x ఈజ్ ఈక్వల్ టు ఈ 56 అటుపోతే యాడ్ అవుతుంది. సో 56 యాడ్ చేస్తే 6 11 4 8తో క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుంది? 8 5 40 8 2 16. సో వన్ ఆఫ్ ది యాంగిల్ ఎంత? 52 degrees ఉంది. ఇది స్మాలెస్ట్ యాంగిల్. మనకేం కావాలి? లార్జెస్ట్ కదా. లార్జెస్ట్ అంటే ఎంత? 3x మైనస్ 28 3 ఇంటూ 52 మైనస్ 28 మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 156 మైనస్ 28. 16లో నుంచి 8 పోతే ఎంత? 8 4 నుంచి 2 పోతే ఎంత? 2 1 128 degrees. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఓకే, సో ప్రాబ్లం మనం ఇలా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఇన్ ఎ రైట్ సర్క్యులర్ సిలిండర్ ద రేషియో ఆఫ్ ది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా టు ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ 5:9. ఫైండ్ ద రేషియో ఆఫ్ ది హైట్ ఆఫ్ ది సిలిండర్ టు ది రేడియస్ ఆఫ్ ది సిలిండర్. ఈ క్వశ్చన్ ఫస్ట్ రీడింగ్లో చేయొద్దు, కంపల్సరీ క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఫార్ములా రాయాలి, క్యాలిక్యులేషన్ ఉంటుంది. కాబట్టి సెకండ్ రీడింగ్లో చేయండి. క్వశ్చన్ ఈజీనే బట్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. రేషియో ఆఫ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా సిలిండర్ బై టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5/9. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటిది? 2πr/h. అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటిది? 2πr ఇంటూ r ప్లస్ h ఈజ్ ఈక్వల్ టు 5/9. ఇక్కడ 2πr క్యాన్సిల్. సో h అనేది ఎంత ఉంది? 5 ఉంది. r ప్లస్ h ఎంత? 9. చూద్దాం రేడియస్కి హైట్ చూద్దాం. హైట్ ఎంత ఉంది? 5 కదా. r ప్లస్ h అనేది 9 అయితే ఇంకా r వాల్యూ ఎంత అవుతుంది? 4 అవుతుంది. సో మనకి దేని రేషియో కావాలి? ఫైండ్ ద రేషియో ఆఫ్ హైట్ టు ద రేడియస్. హైట్కి రేడియస్కి రేషియో ఎంత అవుతుంది? 5:4. ఆప్షన్ అండ్ ఈజ్ కరెక్ట్. మనం ఫైనల్ ఆన్సర్ వచ్చింది ఒకటి, అందులో క్వశ్చన్ వేరే విధంగా అడిగాడు. క్వశ్చన్ ఎలా అయితే అడిగాడో దాని ప్రకారం మన ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. నెక్స్ట్ వన్, క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఒక పై చార్ట్ ఇచ్చాడు. అప్రాక్సిమేట్లీ హౌ మెనీ డిగ్రీస్ ఆఫ్ ద సెంట్రల్ యాంగిల్ వుడ్ బి రిప్రజెంట్ ఎక్స్పెండిచర్ ఆన్ చిల్డ్రన్స్ ఫీజ్. చిల్డ్రన్ ఫీజు ఎంత డిగ్రీయో మనం అప్రాక్సిమేట్గా కనుక్కోవాలంట. టోటల్ 100% అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? 360 degrees ఈక్వల్ అవుతుంది. ఓకే, మనం ఎంత కనుక్కోవాలి? 12.75 degrees కనుక్కోవాలి. ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. ఇది అప్రాక్సిమేట్ కాబట్టి మనం ఏం చేద్దాము? ఇది 13 అనుకోండి. 36 ఇంటూ 13 11 78 11 39 7 46 బై 10 కదా. రిజికల్ ఎంత? 46.8 కంటే తక్కువ ఉండాలి. యాక్చువల్లీ ఇది 12.75 ఉంది, నేను 13 తీసుకున్నాను కాబట్టి కొంచెం తక్కువ ఉండాలి. కొంచెం తక్కువ అంటే 46 degrees అప్రాక్సిమేట్గా. ఓకే, 50 రాదు, అసలు 42 చాలా డిస్టెన్స్ ఉంటుంది. కొంచెం తక్కువ కాబట్టి 46 degrees ఉంటుంది. అప్రాక్సిమేట్గా అడిగాడు కాబట్టి అప్రాక్సిమేట్గానే తీసుకోవాలి. నెక్స్ట్ వన్ ఏమడిగాడు? ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద డిఫరెన్స్ ఇన్ ద సేల్స్ ఆఫ్ 2 సబ్జెక్ట్స్ బుక్స్ లీస్ట్ అన్నాడు. ఏ ఇయర్లో సబ్జెక్ట్స్ అనేవి లీస్ట్గా సేల్ అయ్యా మనం కనుక్కోవాలి. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 150 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? ఇది ఒక 75 ఒక 50 అంటే 125 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? ఒక 25 90. 25 90 అంటే ఎంత అవుతుంది? 115. సో ఇక్కడ కూడా చాలా ఎక్కువగానే ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 85 185 ఉంది.
లీస్ట్ డిఫరెన్స్ ఎక్కడ ఉంది? లీస్ట్ సేల్ 115 2005 కదా. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఓకే, జస్ట్ అబ్జర్వేషన్ ఇది. మినిమం డిఫరెన్స్ ఎక్కడ ఉందో మనం కనుక్కోవాలి. నెక్స్ట్ వన్, హౌ మెనీ మోర్ వెహికల్స్ అదర్ దాన్ కార్స్ వర్ రిజిస్టర్డ్ ఇన్ ఏప్రిల్ 2015 యాజ్ కంపేర్డ్ టు జనవరి 2015. కార్స్ కాకుండా వేరే వెహికల్స్ 2015 జనవరికి ఏప్రిల్కి ఎంత ఇంక్రీజ్ అయిందో మనం కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి, ఇది జనవరి, ఇది ఏప్రిల్. సో వైట్ బాక్స్ ఏమో కార్స్, ఫిల్డ్ బాక్స్ ఏమో టోటల్ వెహికల్స్. టోటల్ నుంచి కార్లు తీసేస్తే మనకి ఏమొస్తుంది? అదర్ వెహికల్స్ వస్తాయి. సో 27లో నుంచి 1 పోతే ఎంత? 6. అలాగే 35లో నుంచి 10 పోతే ఎంత వస్తుంది? 20 పోతే ఎంత వస్తుంది? 15. సో స్టార్టింగ్లో ఏమో 6 ఉన్నాయి, ఇప్పుడేమో 15 ఉన్నాయి. ఎన్ని ఎక్కువ ఉన్నాయి? 9 ఎక్కువ ఉన్నాయి. 1000 అనమాట. సో 9000. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, హౌ మచ్ మోర్ మనీ డిడ్ హీ స్పెండ్ ఆన్ ఫుడ్ యాజ్ కంపేర్డ్ విత్ వాట్ హీ స్పెండ్ ఆన్ ఎంటర్టైన్మెంట్? సో ఫుడ్లో ఏమో 50%, ఎంటర్టైన్మెంట్ ఏమో 20%. సో ఎంత పర్సంటేజ్ ఎక్కువ? 30%. పర్సంటేజ్ అడగల, వాల్యూ అడిగాడు. అయితే అతను టోటల్ పాకెట్ మనీ ఎంత? ద గివెన్ పై డయాగ్రామ్ షోస్ ఏ స్టూడెంట్ స్పెండ్ హిస్ పాకెట్ మనీ. ఇది టోటల్ ఎక్స్పెండిచర్ ఇది. ఓకే, ఈ 3500లో ఎంత కనుక్కోవాలి మనం? 30% కనుక్కోవాలి. సో 30/100. ఈ 2 zeros క్యాన్సిల్, 0, 3 5 15, 3 3 9 1 10, 1050. ఆప్షన్ డి ఈజ్. సో ఇవన్నీ లేటెస్ట్గా ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ తీసుకొని మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దయచేసి ఈ సిరీస్ని మీరు కంప్లీట్గా యూటిలైజ్ చేసుకోండి. ఎవరైతే స్టూడెంట్స్ ఎన్టీపీసీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఆల్రెడీ బాగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటే మాత్రం ఈ వీడియోని అట్లీస్ట్ మినిమం 1.5 ఆర్ 1.75 స్పీడ్లో చూడండి. ఎందుకంటే మళ్ళీ స్లోగా చూస్తే టైం వేస్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ఉన్న టైం చాలా వాల్యుబుల్ టైం ఇది. ఈ టైంని మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటేనే మనకు స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు దాకా మీ ప్రిపరేషన్ ఒక ఎత్తు అయితే ఇక నుంచి ప్రిపరేషన్ చాలా స్పీడ్గా ఉండాలి. ఈ రిమైనింగ్ టైం ఏదైతే ఉందో ఈ రిమైనింగ్ టైమే మీరు 1 minute కూడా వేస్ట్ అవ్వకుండా కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుని ప్రిపరేషన్ చేస్తే దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ద జాబ్. అలా కాకుండా ఇంతకుముందు నార్మల్గానే ప్రిపేర్ అయ్యాను కదా, ఇక్కడ కూడా నార్మల్గానే ప్రిపేర్ అవుదాం అనుకుంటే మాత్రం జాబ్ రాదు. ఎందుకంటే మన కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంది. ఈ కాంపిటీషన్ నుంచి మనం బయటపడాలి అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ప్రతి క్వశ్చన్కి డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయి. ఆ అప్రోచెస్ మనకు తెలియాలి. ప్రతి క్వశ్చన్ మనం ఎగ్జామ్లో అప్లై చేయాలంటే మళ్ళీ మీరు ఏం చేయాలి? మాక్ టెస్ట్ రాయండి. ఓకే, ఇక్కడ మీరు వీడియో చూస్తున్నారు. ఈ వీడియో చూడడం వల్ల మీకు కొన్ని ట్రిక్స్ తెలుస్తాయి. మీరు నేర్చుకున్న ట్రిక్స్ అనేవి మీరు మాక్ టెస్ట్ రాసేటప్పుడు ఆ మాక్ టెస్ట్లో మీరు అప్లై చేయండి. సో దెన్ ఓన్లీ విల్ గెట్ ద బెనిఫిట్. అంతేగాని జస్ట్ వీడియో చూసి అలా వదిలేసుకుంటే దర్ ఈజ్ నో యూస్. ఓకేనా? సో నేను చెప్పిన స్ట్రాటజీని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి. నా గ్యారంటీగా చెప్తున్నాను, డెఫినెట్గా మీ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీకు రిక్వైర్మెంట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. నెక్స్ట్ ఎన్టీపీసీ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మన వీడియోస్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.